ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విటివిటిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నాయనలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్యాంకాక్ రైట్. అందరు గుడ్ మార్నింగ్ టైగర్స్. కంగ్రాచులేషన్ అనమాట. సో ఈరోజు జూమ్ లో ఇంకా కొంచెం బెటర్ గా ఈ రోజు నుంచి జూమ్ కొంచెం బెటర్ గా చేయబోతున్నాం. సో జూమ్ బాధ్యతలు ఇక నుంచి ఈ జూమ్ బాధ్యతలు సంజయ్ మేడం గారు చెప్తాను.
నేను అన్ని జూమ్లకి వెళ్ళాలి. ఒక జూమ్కే వస్తుంటే మిగతా జూమ్ లో గ్రోత్ రావట్లేదు అనమాట. సో కాబట్టి నేను అన్ని జూమ్లకి వెళ్ళాలి. అన్ని జూమ్ లో కూడా అప్రిషియేషన్ చేయాలి. సో కాబట్టి ఈ రోజు నుంచి నేను కాస్త మార్నింగ్ 6 గంటలకే వస్తాను. 6 గంటలకి ఆన్ చేస్తాను. 6 నుంచి 6:30 దాకా మీతో పాటు మీకు అప్రిషియేషన్ కానీ ఇంకేదైనా విషయాలు కానీ మాట్లాడతాను. 6:30 కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. 6:10, 6:20 కూడా కొన్నిసార్లు అంటే వేరే టీంలో అప్రిషియేషన్స్ ఉంటే వెళ్ళిపోతానండి. సో ఈ విధంగా అన్ని జూమ్లు కూడా వెళ్ళాలి కాబట్టి ఈ రోజు నుంచి అలా బాధ్యత తీసుకోబోతున్నాను. అంటే ఈ రోజు అప్రిషియేషన్ లోకి వెళ్దాం డైరెక్ట్ గా. మీకు ఇప్పుడు దాకా వీడియో చూపించాను. సో ఎవరి వీడియో చూపించాను అంటే సో బ్యాంకాక్ హెచ్ఓవర్స్ వీడియో చూపించాను. సో మొన్న జూన్ లో నాతో పాటు ఒక 11 మంది, నాతో పాటు ఇంకో 10 మంది, మొత్తం టోటల్ 11 మెంబర్స్ సో బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళారు. సో 11 మెంబర్స్ లో ఎవరైతే బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళారో అందులో మరి ఈ కాంటెస్ట్ లోనే వెళ్ళాం కదా బ్యాంకాక్ ట్రిప్ కి. సో మరి లాస్ట్ కాంటెస్ట్ లో వెళ్ళాము. లాస్ట్ కాంటెస్ట్ లో వెళ్ళినప్పుడు కమిట్మెంట్ తీసుకున్నారు. సో మీరు ఎంతమంది మళ్ళీ బ్యాంకాక్ విన్నర్స్ అయ్యి వస్తారు, ఎంతమంది మళ్ళీ విన్నర్స్ అవుతారంటే ఒక్కొక్కరు నేను 10 మంది విన్ చేపిస్తాను, నేను 20 మంది విన్ చేపిస్తాను, 100 మంది విన్ చేపిస్తాను అని రకరకాల మాటలు మాట్లాడారు. ఆ 11 మంది లో అందరూ చాలా చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. బట్ అందులో నుంచి కమిట్మెంట్, నేను లెఫ్ట్ లో ఒకరిని రైట్ లో ఒకరిని ఇద్దరు విన్నర్ చేస్తా గురుజీ అన్నాడు. అదే విధంగా తను విన్నర్ కాబోతున్నాడు. ఇంకొంచెం దగ్గరలో ఉన్నాడు విన్నర్ గా, టార్గెట్ విన్నర్ గా. సో అయినా నో ప్రాబ్లం. సో ఈ రోజు సిల్వర్ అయిపోయాడు కాబట్టి టార్గెట్ కూడా కొద్దిగానే దగ్గరలో ఉంది కాబట్టి సో మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేద్దాం. సో ఒకసారి మీ అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్ చెప్దాం. ఎలీషా గారు ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి. సో మన గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ వాస్మల్ల ఎలీషా గారి కోసం దాకా నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉండొచ్చు. ఎస్ఆర్నో. సో వాస్మల్ల ఎలీషా గారి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తాండి. బిగ్ కంగ్రాచులేషన్ టు వాస్మల్ల ఎలీషా గారు. సో టార్గెట్ వినర్ అవుతున్నందుకు అండ్ సిల్వర్ అయినందుకు, సో రెండు అచీవ్మెంట్లు చేసినందుకు సార్ కోసం అందరూ బిగ్ క్లాప్స్ అండి. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can. ఎలీషా గారికి అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ కంగ్రాచులేషన్ ఎలీషా గారు అని చెప్పండి. టార్గెట్ విన్నర్ అయినందుకు అండ్ అన్ని రెండు కూడా చెప్పండి. ఎందుకంటే రెండు కంప్లీట్ చేయబోతున్నాడు. సిల్వర్ అయిపోయాడు. బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ ఎలీషా గారు, థ్యాంక్ యూ సార్, కంప్లీట్ చేశారు. అదే విధంగా బ్యాంకాక్ టార్గెట్ కూడా విన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎంత టార్గెట్ విన్నాను. బ్లెస్సింగ్ అంతా మీ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలీషా గారు. థ్యాంక్ యూ సార్. రైట్ గా. సో ఎలీషా గారి కోసం అందరి తరపు నుంచి బిగ్ కంగ్రాచులేషన్. సో మరి ఎలీషా గారి కోసం వాళ్ళ అప్లైన్ తో పర్సనల్ గా మాట్లాడే అవకాశం కలిగిస్తాను. వాళ్ళ అప్లైన్స్ మాట్లాడంటే ఎలీషా గారి కోసం. సో ముందుగా ఎలీషా గారు న్యాయం చేసిన వ్యక్తి అనమాట వాసుమల్ల రాజు గారు. వెల్కమ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఎలీషా గారి వర్క్ గురించి? రాజు గారు అడ్మిట్ చేసుకుంటారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. మాట్లాడండి. థ్యాంక్ యూ గురుజీ, అంత మంచి అవకాశం ఇచ్చారు. బ్లెస్సింగ్స్ గురుజీ అంతా కూడా. గురుజీ ఎలీషా గారు మంచి కమిట్మెంట్ లీడర్ గురుజీ, చాలా హార్డ్ వర్కర్ అనమాట. నా చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాను. ఎలీషా గారు ఒంటరి పోరాటం అనమాట. అనుకున్నాడంటే ఏదైనా సరే సాధించగలడు. నేను ఆయన చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో, ఇంతకు ముందు ప్లంబింగ్ వర్క్ చేస్తా ఉన్న టైంలో తనతో చాలా సార్లు నేను పనికి వెళ్ళిన సందర్భం ఉంది గురుజీ. ఆ టైంలో ఏదైతే కాదు, నా వల్ల కాదని ఎవరైనా పక్కన అన్నారు అంటే గనక తప్పకుండా గురూజీ అది ఆయన మాత్రమే సాధించగలడు. అది నేను చూస్తా ఉన్నాను గురూజీ. ప్లంబింగ్ వర్క్ లో ఎంతో మెలకుగా చేస్తూ ఉంటాడు గురూజీ. నా ఫ్యామిలీ, మా మా గోత్రికులు ఎక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడినే నిలబడ్డాను, చాలా కష్టపడ్డానని చెప్తా ఉంటాడు. అలాంటి టైంలో గురూజీ ఎక్కడో పని చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఎలీషా గారికి చెప్పటము, నా మీద నమ్మకం, అరే ఇవన్నీ కాదు కానీ నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి రావటము,
ఆ భరోసాని ఆ బాబాయ్కి ఎలీషా గారికి మంచిగా నేను సపోర్ట్ చేయటము మీ బ్లెస్సింగ్స్ తో మీ గైడెన్స్ తో జూమ్ లో కనెక్ట్ చేయటమే నేను చేశాను గురించి. జూమ్ కి కనెక్ట్ చేయటము, అదే విధంగా మీటింగ్ కి కనెక్ట్ అయ్యారు. ఆ విధంగా కనెక్ట్ అయిన తర్వాత కమిట్మెంట్ తీసుకున్నారు గురుజీ. ఎవరితో కూడా పని లేదనమాట, నాతో కూడా పని లేకుండా చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ సొంతంగా గురుజీ, నిజంగా రియల్ గా నాకు ఆ ఒక రకంగా సిగ్గేస్తుంది అనమాట. అంటే ఆ, తక్కువగా నన్ను నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఎలీషా గారు ఎక్కడో విజయవాడ ఏంటి, వినుకొండ ఏంటి, ఇటు పల్లికొర అంబవరపూడి ఏంటి, ఒక్కడే వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి గురూజీ. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత గురూజీ మహా అంటే 1 లేదా 2 సార్లు మాత్రమే ఎలీషా గారికి నేను ఫీల్డ్ సపోర్ట్కి వెళ్ళి ఉండొచ్చేమో కానీ, నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఒక్క డీడీ కూడా రాలేదు గురూజీ. ఈ బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రతి డీడీ గురూజీ ఎలీషా గారు తన అచీవ్మెంట్ చూపించుకుంటూ ఆయనకు వచ్చిన మాటల్లోనే ఆ ప్లాన్ చెప్తూ ఎడిఫికేషన్ బాగా చేస్తూ అప్లయన్స్ ని మిమ్మల్ని కావచ్చు, ఇంకా డైమండ్స్ చాలా మంది చూపిస్తూ మెయిన్ ఆయనే గురూజీ ఇక్కడ ప్రొడక్ట్ మనమే అన్నట్టుగా ఎలిషా గారు నేను ఎంత చదువుకున్నానని చెప్పేసి తన గురించి తను ఎడిఫికేషన్ చేయడం బట్టి ప్రతి డీడీ తీసుకొచ్చి గురూజీ చాలా హార్డ్ వర్క్ చేసి తనను నమ్మి ఎవరైతే వచ్చారో విజయవాడ ఇంకా ఆ ఏరియాల్లో ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలనేది ఒక కమిట్మెంట్ తీసుకున్నారు గురూజీ. సాదిక్ గారు కావచ్చు, ఇటు పోలేరి గారు కావచ్చు, విజయవాడలో ఆ విజయ్ గారు, చిట్టిబాబు గారు, వీరేంద్రనాథ్, ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలి రాజు అని చెప్పేసి నాతో ప్రతిరోజు అంటూ ఉంటాడు గురూజీ. సో వాళ్ళందరికీ సక్సెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. వాన అయినా ఎండ అయినా కానీ ప్రతి ఒక్కరు కొంతమంది రిజెక్షన్ చేస్తున్నారు మా మా లైన్ లోనే. ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను ఇందులో సక్సెస్ అయి చూపించాలని కమిట్మెంట్ తో చేస్తున్నారు గురూజీ. ఆ విధంగా చేయటాన్ని బట్టి ఎంత మంచి అచీవ్మెంట్ తీసుకోవటము జరిగింది గురూజీ. ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ గురూజీ. మీతో కనెక్ట్ చేయడమే నేను చేశాను గురూజీ. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తూ అందరిని కూడా ఈ విధంగా అచీవ్మెంట్ అయ్యే విధంగా నేను కూడా ఉంటాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, బ్లెస్సింగ్స్ గురూజీ. ఈ జూమ్ సాక్షిగా ఇంకొకసారి ఎలీషా గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ టైగర్స్ సార్. సో ఇప్పుడు దాకా ఎలీషా గారికి యాక్చువల్ గా వాటర్ పోరాటం చేశాడు, రాజు సార్ చేసిన కొద్దిగానే చేశాడు. బట్ 99% ఎలీషా గారే కష్టపడ్డాడు. ఈ బిజినెస్ లో అంతేనండి, ఏ అప్ లైన్ కూడా వచ్చినా జస్ట్ టెంపరీ, డౌన్ లైన్ కూడా టెంపరీ, మనమే పర్మనెంట్. మనం ఎవరైతే కష్టపడతామో, ఎవరు కష్టపడతారో వాళ్ళే డైమండ్ అనమాట. సో మరి ఇప్పుడు దాకా అప్ లైన్ సపోర్ట్ లో మరి 1% వచ్చింది. 99% ఎలీషా గారు కష్టపడి ఆయన ఇంకో వేరే చోట కూడా వేరే ప్లేస్మెంట్ లో కూడా బ్రాంచ్ అయ్యాడు, మళ్ళీ అక్కడ టార్గెట్ విన్నర్ అయ్యాడు, మళ్ళీ అక్కడ 0 టీమ్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ సిల్వర్ అయ్యాడు, మళ్ళీ బ్రాంజ్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ సిల్వర్ అయ్యాడు, మళ్ళీ ప్లాటినం కూడా అవుతాడు. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అప్లైన్ కూడా నేను పంపిద్దాం అనుకుంటున్నాను ఎలీషా గారి కోసం సపోర్ట్ చేయడం కోసం. సో వారానికి ఒక అప్లైన్ అయినా పంపించి ఏర్పాటు చేస్తాను. సో ఇక్కడ నుంచి మీకోసం వస్తారు సార్, నేను కొంతమందికి నేను మీకోసం పంపిస్తాను ఎలీషా గారు. సో నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో నువ్వు విన్నర్ అవడం కోసం, నీకు సపోర్ట్ చేయడం కోసం మీ అప్లైనర్ లో రాజు సార్తో పాటు సో జ్యోతి మేడము అండ్ ధర్నాస్ రవి సార్ కూడా పంపిస్తాము, వస్తారు వచ్చి నిన్ను టార్గెట్ విన్నర్ కూడా అయ్యేలాగా హెల్ప్ చేస్తారు. సో రైట్, అలానే రాజు సార్ పైన అప్లైనర్ లో ఇంకా ఇక్కడ ఉన్న రెస్పాన్సిబుల్ అప్లైనర్ లో జ్యోతి మేడం ఉన్నారు, కే జ్యోతి మేడం. సో కంగ్రాచులేషన్. సో మీ టీం నుంచి అంటే ఒక ఏలూరు టీమే కాదు, ఈ టీం కూడా మీ టీమే, అయినా కూడా మీకు ఇప్పుడు దాకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నుంచి ఇస్తున్నా. సో ఎలీషా గారు కూడా మీ టీం నుంచి ఆయన సిల్వర్ అయ్యాడు. సో ఆయన కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. సో వెల్కమ్, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? సో జ్యోతి మేడం, ఎలీషా గారి గురించి చెప్పండి. జయ మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ అవకాశం ఇచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది మాగురుజీ. కాంటెస్ట్ విన్నింగ్ అనేది చాలా మంచిగా స్టార్టింగ్లో విన్ అయ్యారు, ఇప్పుడు విన్ అయ్యారు అనమాట. సో డౌన్ లైన్స్ కూడా విన్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్, సార్ ఫస్ట్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ సపోర్ట్ అనేది ఇప్పటి వరకు సార్ వాళ్ళు మీకు ఇస్తూ ఉన్నారు. ఇక నుంచి మా వంతు మేము కూడా గురూజీ బ్లెస్సింగ్స్తో మీకు కూడా సపోర్ట్ చేస్తాము. అండ్ మీరు జెంట్స్ ఈజీగా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఎవరు కష్టపడితే ఖచ్చితంగా ఎవరికైనా ఫలితం వస్తుంది. సో ఆన్ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ కష్టపడుతూ విన్ చేయించుకుంటూ విన్ అవుతూ వెళ్తున్నారు. అలాగే నెక్స్ట్ కాంటెస్ట్ కూడా ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
సో యాక్చువల్ గా గురువారం జ్యోతి మేడం ఇక్కడ పవర్ లెక్క టీంకి వస్తున్నారు. ఎలిషా గారు ఎస్ గురు గురువారం. సో ఎస్ గురు ఎప్పుడన్నా గురువారం ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురువారం అయితే ఇప్పుడు మహాలక్ష్మి గారికి యాక్చువల్ గా పవర్ లెగ్ లోకి గురువారం జ్యోతి మేడం వేస్తున్నాము. సో ఈ గురువారం ఏం చేస్తున్నాము, మహాలక్ష్మి గారి కోసం జ్యోతి మేడం టైం ఇచ్చారు కదా, ఆ టైంలో ఏం చేస్తున్నామంటే మహాలక్ష్మికి రాజు సార్ని పంపిస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు దుర్గా మేడం వాళ్ళకి పంపిస్తున్నాము. సేమ్ అలానే నెక్స్ట్ ఇంకొక గురువారము రాజు సార్ని పంపించేసేసి మహాలక్ష్మికి ఇచ్చిన టైంని నీకు పంపిస్తాను, జ్యోతి మేడం నీకు పంపిస్తాను. అర్థమైందా? థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్సింగ్ గురుజీ. నీకు అలా షెడ్యూల్ అనేది ఖరారు చేస్తాం. ఓకేనా? ఎస్ గురుజీ. సో సేమ్ అట్లానే ధర్నాస్ రవి కూడా సోమవారము మహాలక్ష్మి ఇచ్చాడు. ఒక సోమవారము ఏదైనా ఒక సోమవారం మీ ఇష్టం, మీరు మాట్లాడుకోండి. రాజు సార్నేమో మహాలక్ష్మి పంపించేసేసి రవి సార్ టైం నీకు ఇస్తాను. ఓకేనా? సోమవారం Yes, ఏదైతే Guru. టైం అది నీకు ఇస్తాడు. ఓకేనా? సో ఆ Yes, విధంగా Guru. వీళ్ళ టైం వాళ్ళ ఇన్కమ్ లెక్కలు పికప్ చేసుకోవాలి కాబట్టి దానికి ఇస్తూ వాళ్ళు ఏదైతే సోమవారం ఇచ్చాడో రవి సార్ ఆ టైంని నేను అలా వాడుతుంటాను మీ అందరి కోసం కూడా. అలానే జ్యోతి టీం కూడా టైం కూడా అలా వాడుతుంటా. ఓకేనా? రైట్. ఎస్ గురుజీ. బ్లెస్సింగ్ గురు. ఓకేనమ్మా, కంగ్రాచులేషన్ జ్యోతి. ఇక నుంచి నీ రెస్పాన్సిబిలిటీ కూడా అందరి టీంలు కూడా ఇస్తున్నావు. రేపొద్దు నువ్వు డైమండ్ అయ్యేటప్పటికి అందరూ వచ్చి నీ 8 టీం వచ్చి నేను అప్లైన్ గా గౌరవించాలి. అందుకే నేను అలా తయారు చేస్తాను. ఓకేనా? ఎస్ గురుజీ. కోరలకే నీ లెఫ్ట్ రైట్ టీమ్ లో నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళందరూ కూడా నీకు స్టేజ్ గారికి వస్తారు. ఓకేనా? ఒక ఇన్కమ్ లెక్కలు వస్తే కుదరదు. అందరూ వచ్చి నేను అప్రిషియేట్ చేస్తేనే నువ్వు గ్రేట్ గా కనిపిస్తావు. ఓకేనా? గాడ్ బ్లెస్ సపోర్ట్. ఖచ్చితంగా మా గురించి సపోర్ట్ చేస్తాం. రైట్. సో నెక్స్ట్ అట్లానే రవి సార్ వెల్కమ్. రవి సార్ నువ్వు కూడా ఎలిషా గారికి రేపు మండే మహాలక్ష్మికి ఇవ్వాల్సిన టైము ఎలిషా గారికి ఇచ్చేసాయి. ఓకేనా? ఆయన కష్టపడుతున్నాడు, ఆయన కొంచెం కాంటాక్ట్ కూడా దగ్గరలో ఉన్నాడు, బ్యాంక్ కూడా విన్ చేయించాలి మీరు. వెల్కమ్ రవి సార్. జై హో మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. అవకాశం వచ్చినందుకు మారుజీ. రియల్గా మారుజీ ఎలీషా గారు వయసు చూసుకోడు మారుజీ, వయసు చూసుకోకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. నాది అని చేశాడు కనుక 2 times కూడా విన్ అవుతా ఉన్నాడు మారుజీ. ఆల్రెడీ అంతకుముందు వేరే టీంలో నాకులాగానే ఖచ్చితంగా మారుజీ ఎప్పుడు కూడా వయసు చూసుకోకుండా ఇది నాది అని కమిట్మెంట్ తీసుకుని చేస్తూ ఉంటాడు మారుజీ. అలాంటి వ్యక్తికి రియల్గా మనం కూడా వర్క్ చేయాలి మారుజీ. మనం కూడా అప్లైన్ గా ఉన్నాం కనుక ఖచ్చితంగా తనకి వెళ్ళి సర్వీస్ ఇస్తే ఖచ్చితంగా డైమండ్ అవుతాడు మారుజీ. రియల్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే 2 times 3 times నేను కలిశాను, ఆయన మాటలు కూడా విన్నాను. ఎప్పుడు కూడా ఇది నాది అనుకుంటాడు కానీ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి. రాజు సార్ కూడా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఇప్పుడే చెప్తా ఉన్నాడు. అయినా సరే తను మాత్రం ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటాడు, వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా కనుక ఖచ్చితంగా మనం అనుకుంటే ఎవరైనా, ఆయనే కాదు ఎవరైనా అనుకుంటే ఈజీగా అందరూ సక్సెస్ అవ్వచ్చు మారుజీ. అయితే ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా మన పనిలో మనం బిజీగా ఉండటం వల్ల బిజినెస్ అవ్వదు, ర్యాంకులు కూడా మార్చుకోలేరు. కంగ్రాచులేషన్ రాజు సారు, మీరు సపోర్ట్ చేశారు కొద్ది టైం, నేనైతే సపోర్ట్ చేయలేదు. అలానే ఎలీషా గారు మాత్రం గట్టిగా హార్డ్ వర్క్ చేశారు మావర్జీ. ఖచ్చితంగా ఈ టార్గెట్ లో ఉంటాడు మావర్జీ. అలానే మేము కూడా ఉండేలా చూసుకుంటాం మావర్జీ. మీరు చెప్పినట్టుగా మేము కూడా సపోర్ట్ ఇస్తాం మావర్జీ, బ్లెస్సింగ్ ఇస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. థ్యాంక్ యూ సార్. రైట్. గాడ్ బ్లెస్ రిజెక్ట్. సో నెక్స్ట్ అట్లానే మీ అందరికి అప్లైన్ లో వస్తారు సంజయ్ మేడం. సో సంజయ్ మేడం కూడా ఎలీషా గారికి అప్లైన్ చేస్తారు. వెల్కమ్ అండి. జయ మాగుజ్జీ, గుడ్ మార్నింగ్ మాగుజ్జీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజ్జీ, మంచి అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఎలీషా సార్ సిల్వర్ అయిపోయినందుకు బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ గురుమాత. బ్లెస్సింగ్ గురుమాత. కంప్లీట్ అయిపోతుంది, దానికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. సో ఇలాగే ప్రతి ఒక్క అచీవ్మెంట్ చేసుకొని ఫాస్టెస్ట్ డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుజీ వాళ్ళు గెరా బ్రాండ్ ఎలా అయితే స్థాపించారో వాసనల బ్రాండ్ అలా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాగుజ్జీ. మాగుజ్జీ చెప్తున్నాను టీమ్ లో ఇప్పుడు గెరా వాళ్ళు 5 ఎలా ఉన్నారో మా గురించి వాసముల ఫ్యామిలీ నుంచి ఎలీషా సార్, రాజు సార్, నేను అలాగే మహాలక్ష్మి గారు కూడా వాసముల ఆడపచ్చు మా గురించి. ఇలా వాసముల సంతతిని పెంచుతాం మా గురించి. ఖచ్చితంగా బ్రాండ్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బ్లెస్సింగ్ గురుమాత. థ్యాంక్ యూ గురుమాత. రైట్. గాడ్ బ్లెస్ సార్. రైట్. ఇక్కడ బిజినెస్ లో యాక్చువల్ గా కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇంటి పేర్లు ఏమి ఉండవు. కానీ కొంచెం మా గురించి తేజ కంగ్రాచులేషన్స్ చెప్తారంట మా గురించి. తేజ, థ్యాంక్ యూ తేజ.
రైట్, సూపర్. ఫ్యూచర్ లో జూమ్ ఆర్గనైజ్ చేసేది వాడే అనమాట. ఎస్. మీ అందరు అప్లైన్ లో వాడే ఐడి కూడా ఉంది మీకు. ఫస్ట్ కంగ్రాచులేషన్ నాకే చెప్పినట్టున్నాడు గురూజీ. ఫస్ట్ తేజ ఐడి కూడా మీ అందరికి అప్లైన్ లో వస్తాడు. సో ఫ్యూచర్ లో యూసీఏ కూడా కాబోతాడు కాబట్టి ఇప్పుడే ముందే ప్లానింగ్ లో ఉన్నాడు అనమాట. ఎస్ గురూజీ. సో చూడొచ్చు, ఫ్యామిలీ ఐడీస్ ముందుగా వేస్తే ఇది బెనిఫిట్స్ అనమాట. క్లియర్. సో ఎనీహో, వాసుమల ఎలీషా గారు రియల్ గా గ్రేట్ లీడర్ అనుకోవచ్చు. మంచి గ్రాటిట్యూడ్ పర్సన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత కలిగిన వ్యక్తి. ఇంతమంది చూడండి, ధర్నాస్ రవి సార్ కావచ్చు, జ్యోతి మేడం కావచ్చు, ఇంకా చాలా మంది అప్లైన్స్ ఉన్నారు. బట్ ఏ రోజు ఏ అప్లైనర్ కూడా తక్కువ చేసి చూడటము, తక్కువ చేసి మాట్లాడటం చూడటం. నా పని ఏదో నేను చూసుకోవాలా, నేనేదో నేను చేసుకోవాలి. కనీసం సపోర్ట్కి వచ్చిన అప్లైన్ కావచ్చు, సపోర్ట్ రాని అప్లైన్ కావచ్చు, ఎవరి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడదు. అలా ఉన్న వ్యక్తులే ఈ బిజినెస్ లో డైమండ్స్ అవుతారు. అండ్ అది కాకుండా ఎలీషా గారు మీరు పలానా చోటకి వెళ్ళి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాడు, వీళ్ళకి వెళ్ళి చెప్తాడు. ఎండ వాన చలి గిలి ఏమి చూడు, మహాలక్ష్మి వెళ్ళి చేయండి అంటే చేస్తాడు. అలానే ఇంకా ఫ్యూచర్ లో ఎలీషా గారు రాజరత్నం కూడా చేయాల్సి ఉంది, దుర్గా మేడం కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా నువ్వు చేయాల్సి ఉంది. ఇంకా ఎస్ గురూజీ. ఎవరైతే ఉన్నారో అందరికి నువ్వు ఇలానే సపోర్ట్ చేస్తూ, ఎలీషా అంటే ఒక బ్రాండ్. ఎస్ గురూజీ. అందరికి ఒక లెక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను, బట్ నీకైతే 2 లెక్కల రెస్పాన్సిబిలిటీ నీకే ఇస్తాను. ఓకేనా. లెఫ్ట్ టేబుల్ Yes, రైట్ good. బాధ్యత నీదే ఉంది. ఓకేనా. బట్ ఎక్కువ 80% నువ్వు ఇన్కమ్ లెక్క లో రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా సరే, పవర్ లెక్క లో కూడా 20% ఇట్లా ఇచ్చి అందరూ కూడా సక్సెస్ చేసుకుంటూ. సో ఎలీషా అంటే ఆల్ ఇండియాలో బ్రాండ్ అనే పేరు రావాలి. ఆల్రెడీ ఇప్పుడు మన టీంలో అయితే పేరే, ఎందుకంటే 11 మంది బ్యాంకాక్ విన్నర్స్ లో నువ్వే మళ్ళీ ఇప్పుడు విన్నర్ కాబోతుంది. మిగతా వాళ్ళు ఎవరికి పెద్ద కొమ్ములు తిరిగిన మగాళ్ళు కూడా చేయలేకపోయిన పని నువ్వు చేసి చూపించావు. ఓకేనా. సో గ్రేట్ లీడర్షిప్ అనమాట, గ్రేట్ అనమాట. సో నీలాంటి అప్లైనర్ కింద టీం కూడా ఉండడం కూడా వాళ్ళ అదృష్టం కూడా. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీలాంటి ఒక లీడర్, ఒక అప్లైనర్ గా ఉంటే వాళ్ళు కూడా గ్రో అవుతానికి కూడా ఛాన్సెస్ ఉండేది అనమాట. సో వాళ్ళు కూడా వచ్చి నీకు గ్రాట్యూడ్ గా ఉండాలి అంటే నువ్వు కూడా ఒక మహాలక్ష్మికే కాకుండా, విజయ మేడం, దుర్గా మేడం కాకుండా రాజరత్నం కూడా సపోర్ట్ చేయాలి. అందరు కూడా వెళ్ళి ఇలానే సపోర్ట్ చేసి అందరిని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా. Yes, సో గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. అందరూ ఎలా అయితే వస్తున్నారో అలా నువ్వు కూడా అందరికి వెళ్ళి సపోర్ట్, మెయిన్ లీడర్లు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఎనీహౌ, అప్లైన్ తో మాట్లాడించాను, డౌన్ లైన్ తో మాట్లాడించాలంటే ఒకరితో మాట్లాడించాను, ఒకరితో మాట్లాడించాలంటే కష్టం. సో అయినా సరే ర్యాంక్ 1 అండ్ అబౌవ్ వ్యక్తులతో మీ టీం వాళ్ళతో మాట్లాడిస్తాను. మీ టీంలో ర్యాంక్ 1 అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిస్తాను. సో పోలేరి గారు వెల్కమ్. మీ అప్లైన్ కి కంగ్రాచులేషన్ చెప్పండి. ర్యాంక్ 1 అయిపోయాడు ఆయన, ర్యాంక్ 2 అయిపోయాడు. సో మరి నువ్వు కూడా ర్యాంక్ 2 దగ్గరలో ఉన్నావు, మీ అప్లైన్ తో పాటు నువ్వు కూడా ర్యాంక్ 2 కావాలి. పోలేరి గారు వెల్కమ్. మీ అప్లైన్ కంగ్రాచులేషన్ చెప్పు. గుడ్ మార్నింగ్ గురూజీ. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. బిగ్ కంగ్రాచులేషన్స్ ఎలీషా గారు. థ్యాంక్ యూ సార్. పోలేరి సార్. నేను కూడా ర్యాంక్ 2 అచీవ్ అవుతాను గురూజీ. మా అప్లైన్ ఏజ్ ఎక్కువైనా సరే మా అప్లైన్ తో పాటు పరిగెత్తాలంటే పరిగెత్తలేకపోతున్నాను నేను. అంత హార్డ్ వర్కర్ మా అప్లైన్. బాగా కష్టపడతాడు గురూజీ, సహనం ఎక్కువ. అలాగే బ్యాంకాక్ కూడా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్ టైగా. చూడు, మీ అప్లైనర్ ఏం చేశాడంటే బ్రాంజ్ క్లబ్ నుంచి సిల్వర్ కి వచ్చేసాడు. ఇక చూడండి, క్లబ్స్ ఉంటాయి అనమాట నా దగ్గర. ఎలాంటి క్లబ్లు ఉంటాయంటే క్లాసెస్ లాగేది, 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాస్ ఎట్లానో. సో ఇది బ్రాంజ్ ఫస్ట్ క్లాస్. బ్రాంజ్ క్లబ్ లో నుంచి ఏ క్లాస్ కి వచ్చేసాడు? ఇగో సిల్వర్ క్లబ్ వచ్చాడు. సిల్వర్ నుంచి నెక్స్ట్ వాసుమల రాజు ప్లాటినం క్లబ్ లో ఉన్నాడు. ఇంకా అక్కడ నుంచి గోల్డ్ క్లబ్ లోకి రావాలి. ఓకేనా. ఇవన్నీ Yes, క్లబ్లు sir. అనమాట. ఈ గోల్డ్ క్లబ్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ఏముంటాయి? తెరలు, కోరలు, టోపాలు. అర్థమవుతుంది కదా. ఎస్ గురూజీ. ఎస్ గురూజీ. ఈ క్లబ్ అయిపోయినాక నెక్స్ట్ ఏ క్లబ్ లో ఉంటాయి? తెరలు, కోరలు, వారు టోపాలు, టాపర్. ఎమరాల్డ్, ఎసను, రూబీ, ఎస్ లోపలు,
డైమండ్, అవునా కదా? సో ఇలా క్లబ్స్ ఉంటాయి. ఆ ఎస్ క్లబ్లోకి గురూజీ. మీరు వచ్చేసేయాలి. ఇప్పుడు ఎలీషా గారు ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్ క్లాస్ లోకి వచ్చేసాడు, ఓకేనా? నెక్స్ట్ ఎస్ సెకండ్ గురూజీ. క్లాస్ తర్వాత థర్డ్ క్లాస్, రాహుల్ సార్ థర్డ్ క్లాస్ లో ఉన్నాడు కదా, దాన్ని అచీవ్ చేయాలి. దాని తర్వాత ఫోర్త్ క్లాస్, ర్యాంక్ అంటే క్లాస్ కింద లెక్క. అలా ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ జ్యోతి మేడం ఎస్ ఉంది. గురూజీ. ఫిఫ్త్ పొజిషన్ లో జ్యోతి మేడం ఉంది, ఫిఫ్త్ ర్యాంక్ లో. చూడండి, ఇప్పుడు జ్యోతి మేడం ఫిఫ్త్ నుంచి సిక్స్త్ కోసం రెడీగా ఉంది. అలానే సిక్స్త్ తర్వాత సెవెంత్ టోపాజ్, తర్వాత ఎయిత్ సంజయ్ మేడం ఎయిత్ నుంచి నైన్త్ రాబోతుంది. అంటే మధ్యలో రూబీ ఉంది నైన్త్, ఆ రూబీకి రాబోతుంది, ఇప్పుడు దగ్గరలో ఉంది. నైన్త్ నుంచి 10th, ఇప్పుడు నేను 10th లో ఉన్నా, ఓపల్. ఇప్పుడు నేను దేంట్లోకి వెళ్ళిపోతున్నాను? ఈ ఓపల్ నుంచి డైమండ్కి వెళ్ళిపోతున్నా 11th కి. ఎస్ గురూజీ. డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, ఇలా మొత్తం 18 క్లాసులు ఉంటాయి. ట్రిపుల్ డైమండ్ తర్వాత వీనస్ తర్వాత మెర్కురీ తర్వాత క్రౌన్ తర్వాత క్రౌన్ అంబాసిడర్ తర్వాత యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్, ఇలా 18 క్లాసులు ఉంటాయి. 18వ క్లాస్కి వెళ్తామే మెయిన్ ఎయిమ్. నేను 10వ క్లాస్ నుంచి 11వ క్లాస్కి వెళ్ళబోతున్నాను. ఇంకా నాకు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. 11 తర్వాత 7. అలానే వచ్చేసాడు, ఇంకెన్ని ఉంటాయి? 16 ఉంటాయి. ఈ 16 అంటే ఈ 18 ఎవరైతే పూర్తిగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు కోటేశ్వర్లు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? కోటేశ్వర్లు, బిలియనేర్. అంటే డైమండ్ అయితే కోటేశ్వరుడు కాడు. డైమండ్ అయినా కూడా ఆగిపోతే మళ్ళీ జీరోని అయిపోతారు. యూసీఏ దాకా ఎవరైతే నిలబడతారో వాళ్ళే కోటేశ్వరులు. అంటే ఒక్కొక్క ర్యాంక్ లో ఒక్కొక్క పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ లో నువ్వు 0తో స్టార్ట్ అయినప్పుడు ప్లాన్ ఫాలో డిడి, ప్లాన్ ఫాలో డిడి, ప్లాన్ ఫాలో డిడి, ప్లాన్ ఫాలో డిడి, ఇదే పని. ఫస్ట్ క్లాస్ రాగానే ప్లాన్ ఫాలో డిడితో పాటు కింద వాళ్ళని ప్లానర్స్ గా తయారు చేయాలి. ఏం చేయాలి? ప్లానర్స్ గా తయారు చేయాలి. కింద వాళ్ళు కూడా మీ టీమ్ లో వాళ్ళని మీరే ప్లానర్స్ గా తయారు చేసి, మీరు ఎలా అయితే ప్లాన్ ఫాలో డిడి చేస్తూ ర్యాంక్ 1 అయ్యారో వాళ్ళని కూడా తయారు చేయాలి. వాళ్ళని కూడా ప్లాన్ చెప్పే విధంగా, వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసే విధంగా, వాళ్ళని కూడా వర్క్ చేసే విధంగా తయారు చేయాలి. అంటే ప్లాన్ ఫాలోఅప్ డిడి చేస్తూనే మళ్ళీ కింద ప్లానర్స్ తయారు చేయాలి, కోర్ లీడర్స్ తయారు చేయాలి. కోర్ లీడర్ అంటే ప్రతి ట్రైనింగ్ రావాలా, ప్రతి ఫంక్షన్ రావాలా, ప్రతి మీటింగ్ రావాలా, ప్రతి సెమినార్ రావాలా, ప్రతి జూమ్ రావాలా, ఇలా మీరు తయారయ్యి కింద వాళ్ళు తయారు చేయాలి. ఇలా బ్రాంజ్ అయిపోయాగానే ఇంకా ఏషియప్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయాలి. ఏషియప్ ట్రైనింగ్ ఏలూరులో అరుణ ఉంది, ఆమె ఇంకా సిల్వర్ కాల, బ్రాంజ్ లీడర్. కానీ ఏషియప్ ట్రైనింగ్ వాళ్ళ టీం కోసం ఏ అప్లైన్ రాకపోయినా ఆమె చెప్పుకుంది. ఏషియప్ ట్రైనింగ్ సొంతంగా ఏషియప్ ట్రైనింగ్ చెప్పింది, నేర్చుకొని అలా తయారు కావాలా. ఏలూరు అరుణ గుంటూరు వచ్చి గుంటూరులో టీం తయారు చేస్తుంది. నర్సాపేట వచ్చింది, నిన్న నర్సాపేట టీం తయారు చేస్తుంది. పిడుగురాళ్ళలో డిడి క్లోజ్ చేసింది, పిడుగురాళ్ళ టీం తయారు చేస్తుంది. పేరచంద్రలో టీం తయారు చేస్తుంది. ఒక లేడీ అయిపోయి, పైగా లేడీలో కూడా చిన్న వయసు కాదు, మహాలక్ష్మి లాగా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 10 years డిఫరెన్స్ అంతే. మహాలక్ష్మి 52 ఉంటే ఇంకొక 40-45 ఉంటాయి. అంత ఏజ్ లో కూడా ఒక 20-25 years ఏజ్ వయసు పిల్లల్లాగా పరిగెడుతూ అన్ని ఊర్లు తిరుగుతూ వచ్చేస్తున్నారు. అర్థమైందా పుల్లారే గారు? అది బ్రాంజ్ లెవెల్లో చేయాల్సిన పనులు. సిల్వర్ అయిపోతే ఇంకా టీం రెస్పాన్సిబిలిటీ ఇంకా పెంచుకొని లెఫ్ట్ రైట్ లో ఎక్కువ మంది ర్యాంక్ 1 చేయించాలా, ఎక్కువ మందికి ల్యాప్టాప్లు ఇప్పించాలా, డ్రెస్ కోడ్లు ఇప్పించాలా, మన టీం నెంబర్ 1 ఉండాలని టార్గెట్ విడుదల చేయించాలా. అది సిల్వర్ లో పని. అలా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పని చేసుకుంటూ పోవాలా. క్లియర్? ఇప్పుడు మీ అప్లైనర్ ఎలా అయితే చేశాడో అదే పని త్వరగా సిల్వర్ అయిపోతారు. సరేనా? ఆల్ ది బెస్ట్ పుల్లారే గారు. నెక్స్ట్ ఎలీషా గారి కింద ఇప్పుడు ఆల్రెడీ పోలేరు గారు ఒక ర్యాంక్ 1 ఇచ్చారు. నెక్స్ట్ అట్లా దుర్గా కూడా ఇంకొక ర్యాంక్ 1 ఇచ్చారు. సో దుర్గా వస్తారు, వెల్కమ్ అమ్మా. ఎలిసా సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు ఫస్ట్ అనుభవంలో నాకు ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడే అనిపించింది అనమాట, మీకు ఒక బాబాయ్ లాగా సపోర్ట్ చేస్తాము, మీరు ఖచ్చితంగా రండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారు. ఆ రోజే అనిపించింది నిజంగా ఇంత అనుబంధం ఇలా టీంలో ఉంటుందా,
వీళ్ళు ఏదో మాటకి చెప్తున్నారులే, వెళ్ళిన తర్వాత అంత ఇదిగా ఉంటారా అనుకున్నాను. కానీ నాదే రాంగ్ అయింది. చిన్నప్పటి నుంచి కాదు, ఆ రోజు ప్లాన్ చెప్పిన తర్వాత కూడా నన్ను చాలా బాగా ఫాలోఅప్ చేశారు. అండ్ నేను వచ్చాక కూడా మోరల్ సపోర్ట్ గా చాలా మంచిగా సపోర్ట్ గా ఉన్నారు. సో ఇలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీలాగే నేను కూడా మా టీమ్ లో ఉండాలి అని మిమ్మల్ని ఆదర్శంగా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు, మేము ఇంత ఎంగేజ్ లో ఉండి మేమేం చేస్తున్నాం, మేము కూడా ఆయనలాగా కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఉంటాను. సో అలాగే సక్సెస్ అవుతాం సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్. ఇంకా అట్లానే మహాలక్ష్మి గారు కూడా ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నారు. సో మహాలక్ష్మి గారు, ఎలీషా గారి గురించి కంగ్రాచులేషన్ చెప్పండి. మహాలక్ష్మి చూడండి, నిన్న వచ్చి మా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి దోస్తానా, అతనికి వెళ్ళి ప్లాన్ చెప్పేసి అతని దగ్గర సైన్ అప్ చేసుకొచ్చి మా ఊరినే టార్గెట్ పెట్టింది మహాలక్ష్మి డైరెక్ట్ గా. ఎస్ గురుజీ, ఎస్ గురుజీ. సో రైట్. సో రాజరత్న సార్, మీకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. రాజరత్న సార్ వెల్కమ్. రాజరత్న సార్ చెప్పండి, ఎలీషా గారిని చూసి ఏమనిపిస్తుంది? సొంతంగా మళ్ళీ ఆయన సపోర్ట్ లేదు. గురించి వయసు కొంచెం చదువు అయినప్పటికీ, కొంచెం చదువు తక్కువ అయినప్పటికీ చాలా గ్రేట్ గురించి మేమే సిగ్గుపడాల్సింది నేనే. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ ఎలీషా సార్. థ్యాంక్ యూ సార్. మేము కూడా మీ అడుగుదారులు నడుస్తాము. మేము కూడా ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నాము. మేము కూడా ర్యాంక్ 1 రీచ్ అవుతాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మహాలక్ష్మి గారు. కంగ్రాచులేషన్ అండి ఎలీషా గారు. థ్యాంక్ యూ మేడం. రాత్రి అనుకున్నాము బిగ్ బంగ్ కంగ్రాచులేషన్ సార్, నీకు ర్యాంక్ 1 ఈసారి అవ్వాలా, అందుకుంటామా లేదని మాట్లాడుకున్నాము. అమ్మడి తెల్లారిపాటికి అయ్యావని కూడా వార్త తెలిసింది. థ్యాంక్ యూ సార్. అసలు థ్యాంక్ యూ మేడం. తెలుసుకుంటే ఏది ఆగదు, మనకి తప్పకుండా సక్సెస్ అవుతామని అనుకున్నాము. అట్టాగే అయ్యావు సార్. కంగ్రాచులేషన్ సార్. నిన్ను పాలు మేము కూడా అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మనందరం కలిసి గురూజీని పాలు కావాలి మేడం. ఆ గురూజీని అందరం అవుతున్నాం, కానీ అసలు నువ్వు ప్లాన్ చేయటంలో, నువ్వు మరి వర్క్ చేయటంలో నెంబర్ 1 గా సార్. నేను ఎంత లెక్క వెళ్ళాము, వెళ్ళాము. అందుకని నేను ఫాలో అవ్వాల్సింది సార్. ఎక్కడున్నా కానీ గైడ్ చేశారు వాళ్ళు విజయవాడ నుంచి. తప్పకుండా సార్, మీ బ్లెస్సింగ్ సార్. రైట్. ఫైనల్ గా ఎలీషా గారికి ఇంకా రెస్పాన్సిబుల్ లెక్కలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతాం. చిట్టిబాబు గారు అండ్ విజయ్ సార్, సాదిక్ గారు, జూమ్ లో ఎవరున్నారు మాట్లాడండి. వెల్కమ్. వీరేంద్రనాథ్ గారు. సార్ చిట్టిబాబు గారు మాట్లాడండి సార్. చిట్టిబాబు గారు వెల్కమ్. అన్మిట్ చేసే ఆప్షన్ చూడండి, మాట్లాడండి. రైట్. విజయ్ సార్, విజయవాడ విజయ్. సాదిక్ గారు. సాదిక్ గారు మాట్లాడండి. సో రైట్. వీరేంద్రనాథ్ సార్, ఎవరు రాలేదా జూమ్ కి? ఎలీషా గారు గురూజీ వచ్చారు. గురూజీ వచ్చారు. గురూజీ వెరీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ టైగర్. విజయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలీషా గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ గురూజీ. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? మరి ఎలీషా గారు అలా వర్క్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, మరి మీరు కూడా మరి ఎలీషా గారిని చూసి ఏం నేర్చుకుంటున్నారు? డెఫినెట్ గా గురూజీ, ఆయన నుంచి చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాం గురూజీ. యాక్చువల్ గా మేము అతను వర్క్ చేసే ఇందులోనే ఉన్నాము. ఆ వర్క్ లోను మాకు ఈ టీమ్ లోను అన్నిట్లో కూడా మాకు మంచి మోటివేషన్ ఇస్తూ మంచి గురూజీకి అందరూ మమ్మల్ని ముందు నుంచి నడిపిస్తున్నారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్ ఎలీషా గారు. థ్యాంక్స్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్.
సో అలానే మీకు కూడా కంగ్రాచులేషన్ విజయ్ గారు, లెఫ్ట్ రైట్ ఇద్దరు వచ్చారు. మీకు చెక్ ₹1000 చెక్ ఇవాళ రిలీజ్ అవుతుంది. సో మీకు నేను చెప్పాను సన్మానం చేసుకుంటానికి రెడీ చేసుకోండి, నేను వస్తాను చెప్పాను మీ ఏరియా కూడా. ఇంతకుముందు ఎలీషా గారు అడిగాడు అవును అవును గురూజీ, అవును గురూజీ. రండి గురించి అక్కడికి విజయవాడ అంటే నేను చెప్పాను ఏదన్నా అచీవ్మెంట్ ఉంటే వస్తాను టైగర్ అని చెప్పాను. సో మీకోసం అచీవ్మెంట్ కోసం థ్యాంక్ యూ రెడీ గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ఓకేనా. అలాగే గురూజీ, అలాగే గురూజీ. ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. గాడ్ బ్లెస్ గారు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. రైట్. గురూజీ చిట్టుబాబు గారు విజయ్ గారు ఫుల్ టైం దిగాలని ఆలోచన ఉన్నారు గురూజీ. డిస్కషన్ జరిగింది గురూజీ. మీ బ్లెస్సింగ్స్ తో ఆ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు గురూజీ. త్వరగా ఫుల్ టైం దిగితే అంత అదృష్టం. ఈ బిజినెస్ లో ఎంత త్వరగా ఫుల్ టైం దిగితే అంత అదృష్టం, అంత త్వరగా డైమండ్స్ అవుతారు. ఓకేనా. ఫుల్ టైం దిగడం అంటే ఓకే గురూజీ, డైమండ్. థ్యాంక్ యూ. ఓకేనా. చేసింది ఫాస్ట్ గా. రైట్ రైట్ టైగర్స్. ఎలీషా గారు చూడు, ఈ రోజు జూమ్ అంతా నీ గురించే మాట్లాడడం జరిగింది. Yes, గురూజీ. మా లెక్కలో. సో చెప్పు మరి ఈ రోజు ఎలీషా గారు నీ కంప్లీట్ చెప్పు టైగర్. గురూజీ థ్యాంక్ యూ గురూజీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గురూజీ. గురూజీ ఇక్కడ మన పని మనం చేసుకుంటా పోతుంటే అన్ని మీరు అన్నట్టు అవే వస్తా ఉంటాయి మన దగ్గరికి. దాని ఇదోడు నాకు మంచి టీం దొరికింది గురూజీ. చిట్టిబాబు గారు కానీ, విజయ్ గారు కానీ, సాది గారు కానీ, మన పోలేరి గారు కానీ, ఇట్లా అందరూ మంచి మంచి లీడర్లు దొరికారు గురూజీ. కాకపోతే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా విజయం అనేది వాళ్ళకి వచ్చింది. ఇక్కడ మనం అప్లైన్ చెప్పింది ముందు వినాలి గురూజీ. రాజు సార్ నాకు ఫీల్డ్కి వచ్చినా రాకపోయినా మంచి గైడ్ లైన్స్ ఇస్తాడు. బాబాయ్ ఇవాళ నువ్వు అటెళ్ళు, ఇటెళ్ళు, ఎక్కడికి వెళ్ళు అని మంచి గైడ్ లైన్స్ ఇస్తారు గురూజీ. అటువంటి వాళ్ళు దొరకటం నా అదృష్టం గురూజీ. దానికి తోడు మీరు మంచి మోటివేషన్ చేస్తారు. మీరు ఒకటే చెబుతారు గురూజీ, ఇక్కడ మీకు డీడీ వచ్చినా రాకపోయినా ప్రతి మీటింగ్కి, ప్రతి ఫంక్షన్కి, ప్రతి దానికి మీరు చెప్పినట్టు చేయండి. డైమండ్ మీరు 4 సంవత్సరాలు ఎట్టగారో నేను చూస్తానని మీరు కమిట్మెంట్ ఇస్తారు గురూజీ. దాన్ని నేను ఫాలో అవుతున్నాను గురూజీ. ఖచ్చితంగా ప్రతి మీటింగ్కి, ప్రతి ఫంక్షన్కి ఏదన్నా మేము ఈ మధ్య ఈ వారం కొద్దిగా వర్షాలు పడతానా కొద్దిగా రాలేకపోతున్నాం కానీ గురూజీ ఖచ్చితంగా మీ ప్రతి దానికి నేను హాజరవుతా ఉంటాను. నాతో పాటు నా టీం అందరిని కూడా హాజరు చేపిస్తూ ఉంటాను గురూజీ. ఇక్కడ నాకు ఇలా ర్యాంక్డ్ వై అని అంటే అది కేవలం డౌన్ లైన్సే గురూజీ. నాది నిన్న నేను వాస్తవానికి మహాలక్ష్మి గారికి ఫీల్డ్ వర్క్కి వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడే చిట్టిబాబు గారు, విజయ్ గారు, రాజశేఖర్ గారిని మాట్లాడి రాజశేఖర్ గారితో మాట్లాడి ఐడి చేయించడం జరిగింది గురూజీ. నేను నిన్న అక్కడ ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళా. అంటే వాళ్ళు మంచి గ్రేట్ లీడర్స్ అనుకోవచ్చు. వాళ్ళు నేను రాకపోయినా నువ్వు రాకపోయినా బాధలేలే, మేము మాట్లాడి చేపిస్తామని వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు నిన్న ఐడి చేయడం జరిగింది గురూజీ. నిజంగా వాళ్ళు ఇప్పుడు ఊరగా డ్యూటీ చేస్తానే ఇటు చేస్తున్నారు. అదే ఫుల్ టైం దిగితే మటుకి మామూలుగా ఉండదు గురూజీ. అట్లా వర్క్ చేసే లీడర్లు వాళ్ళు మంచి మంచి లీడర్లు దొరకడం నా అదృష్టం గురూజీ. తొందరలో విజయ్ గారు ల్యాప్టాప్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు. అలాగే చిట్టిబాబు గారు కూడా ల్యాప్టాప్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. వీళ్ళకి కొద్దిగా మనీ ప్రాబ్లంగా ఉంది. అది తొందరగా తీరిపోయి వాళ్ళు కూడా తొందరలో ల్యాప్టాప్లు తీసుకొని మంచి లీడర్లుగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎప్పుడు నా సపోర్టు అందరికీ ఉంటుంది గురూజీ. ఒక పోలేరి గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, చిట్టిబాబు గారు కావచ్చు, సాది గారు కావచ్చు, వీరేంద్రనాథ్ గారు కానీ, ఇట్లా ఇంకా డౌన్ లైన్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఖచ్చితంగా నా సర్వీస్ ఉంటుంది. అందరినీ విన్ చేపిస్తాను గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్ ఎలీషా గారు. సో త్వరగా ఈ కాంటెస్ట్ కూడా బ్యాంకాక్ కంప్లీట్ చేయాలి. ఏం కంప్లీట్ చేయాలి? బ్యాంకాక్ గురూజీ. బ్యాంకాక్ ఫినిష్ చేయాలి. ఫినిష్ చేస్తావా? ఎస్ గురూజీ. నువ్వు బ్యాంకాక్ లో ఉన్నాగా చెప్పావు, నా లెఫ్ట్ లో ఒకరిని రైట్ లో ఒకరిని ఇద్దరు చేపిస్తాను చెప్పావు బ్యాంకాక్. ఎస్ గురూజీ, ఎస్ గురూజీ. చేస్తావా? ఖచ్చితంగా చేపిస్తా గురూజీ. చేయించు. ఇంకా 15 రోజులు టైం ఉంది. 15 రోజులు నాన్ స్టాప్ వర్క్ చేసి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు నెరవేర్చుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. బ్లెస్సింగ్. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. సో ర్యాంక్ 2 అయిపోయావు. త్వరగా ర్యాంక్ 3 ఎప్పుడు అవుతావు? బ్లెస్సింగ్ గురూజీ. అక్టోబర్ 19 కల్లా ఏం కావాలి?
ర్యాంక్ 3. ర్యాంక్ 3 అయ్యి ర్యాంక్ 3 సన్మానం జరగాలి. ఓకేనా? అయిపోయింది ఎస్ గురుజీ. గురుజీ. 19 కల్లా అయిపోయింది గురుజీ. ఎందుకంటే ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారు. అయిపోయింది గురుజీ. ఇన్కమ్ లెగ్ లో ఓన్లీ నీకు కావాల్సింది 34 లీడ్లు. 34 లీడ్లు కంప్లీట్ చేస్తే నువ్వు ర్యాంక్ 3 అయిపోతావు. ఓకేనా? ఎస్ గురుజీ. ఎస్ కంప్లీట్ చేయాలి. నువ్వు టార్గెట్ విన్నర్ బ్యాంకాక్ అయిపోవాలి అండ్ దాంతో పాటు ర్యాంక్ 3 కూడా కంప్లీట్ చేయాలి. ఓకేనా? గురుజీ. ప్లస్ గురుజీ. ఆల్ ది బెస్ట్ ఎలీషా గారు. గాడ్ బ్లెస్ యు టైగర్స్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సో ఇలానే మీరు కంటిన్యూగా వెళ్ళిపోయి డైమండ్ దాకా నిలబడన్నారు. డైమండ్ దాకా ఉంటావు కదా? ఎస్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ర్యాంక్ 1 కోసం వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది ర్యాంక్ 2 కోసం వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది ర్యాంక్ 3 కోసం వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది ర్యాంక్ 4 కోసం వచ్చి వెళ్ళిపోతారు. అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయే బ్యాచ్ లో ఉండకూడదు. మనం తాలూకు బ్యాచ్ కాదు మనది. మనదే బ్యాచ్. మనదే బ్యాచ్. సక్సెస్ డైమండ్ బ్యాచ్. ఏ బ్యాచ్? డైమండ్ బ్యాచ్ మనది. ఏ బ్యాచ్? డైమండ్ బ్యాచ్ గురుజీ. డైమండ్ గురుమాత చెప్పారు గురుజీ. మధ్యలో తాలూకు బ్యాచ్ కాదు మనది. ఓకేనా? నిలబడి ఉంటే ఎవరైనా డైమండ్ అవుతారు. ఓకేనా? నిలబడి ఫాలో అవ్వండి. మిమ్మల్ని డైమండ్ చేస్తే బాధ్యత గ్యారా చిన్నారావు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అలానే సంజయ్ మేడం కూడా మీకు కమిట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సంజయ్ మేడం వెల్కమ్. ఎలీషా గారికి ఏ విధంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. థ్యాంక్ యూ మగుర్జీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మగుర్జీ. సో ఇంకా ఎలీషా సార్ ఫుల్ టైం వర్క్ లో ఉంటున్నారు. సో ఖచ్చితంగా ఫుల్ టైం లీడర్స్ వస్తున్నారు. వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సర్వీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఏదైతే గురుజీ చెప్తారు కదా 3 విషయాలు, ప్లాన్, ఎఫ్ఐఎం, అది ఏషప్ ట్రైనింగ్, ఈ 3 నేర్పిస్తే ఆల్మోస్ట్ వాళ్ళు మంచి లీడర్స్ గా తయారైపోతారు. ఇవన్నీ నేర్పిస్తూ ఉండండి. అండ్ నా వంతు మా గురుజీ సో ఫ్రైడే ట్రైన్ అండ్ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ కి మీ పర్మిషన్ తో మా గురుజీ సో నీడ్ ఉన్న చోట ఖచ్చితంగా వెళ్తాను మా గురుజీ. లేడీస్ వస్తే మా గురుజీ సో వాళ్ళని కొంచెం సిస్టమ్ కనెక్ట్ చేస్తే వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి ఇప్పుడు మేడం ఎలా అయితే సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి అలా కొంచెం సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే సో ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళని తొందరగా డైమండ్ అవడానికి ఖచ్చితంగా నా వంతు సహాయం అనేది చేస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు కోరుకుంటున్నాను.